హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మిక్స్ దాల్ తడక ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. రిచ్ ప్రోటీన్ కలిగి ఉన్న హెల్దీ రెసిపీ అండి. చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాల్ తడక రెసిపీ ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు మినపప్పు, ఇలా 5 రకాల పప్పులను తీసుకోండి. దీనిలో మినపప్పు చాలామంది వాడరు, కానీ మినపప్పు వేస్తే రుచి చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే మినపప్పును స్కిప్ చేయండి. మిగతా పప్పులను తీసుకుని 3 సార్లు శుభ్రంగా కడిగి పప్పు మునిగే వరకు నీళ్లు పోయండి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. పప్పు అరగంట నానిన తర్వాత దాన్ని స్టవ్పై పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఇలా ఉడికిన పప్పును గరిటెతో కలుపుతూ మెదపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 గిన్నెలు నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 10 వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దానిలో 2 ఎండుమిర్చి, కట్ చేసిన 1 ఆనియన్ ముక్కలు వేసి కలుపుతూ వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి కలిపి కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఇంగువ వేసుకోండి. మరోసారి కలుపుతూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత దానిలో కట్ చేసిన 1 కప్పు టమాటాలను వేసుకోండి. నేను 5 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు దానిలో కట్ చేసిన 3-4 పచ్చిమిర్చి వేసి టమాటాలు మగ్గే వరకు కలుపుతూ ఉండండి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దానిలో 2 స్పూన్స్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసి ఈ మసాలాలన్నీ టమాటాల్లో కలిసేటట్టు కలుపుతూ మరికొంతసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసుకోండి. టమాటాల పుల్లగా ఉంటే చింతపండు పులుసు వేసుకోకపోయినా పర్వాలేదండి. టమాటాల పులుపే సరిపోతుంది. ఇదంతా కలుపుతూ మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు వేసి కుక్కర్లో 1 గ్లాసు వాటర్ పోసి తిప్పి ఆ వాటర్ కూడా కూరలో పోసుకోండి. ఈ పప్పు కర్రీ మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుందండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత పప్పును 5 నిమిషాలు మూత పెట్టి మరగనివ్వండి. ఇలా మరుగుతున్న పప్పులో కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, 5 రకాల పప్పులతో చేసిన మిక్స్ దాల్ తడక రెడీ అయిందండి. ఇది పంజాబీ స్పెషల్ దాల్ తడక అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా మనం కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసుకుంటాం, కానీ అన్ని పప్పులను కలిపి ఒకసారి దాల్ తడక చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.